హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి సెకండ్ డే ఆఫ్ దసరా. ఫస్ట్ డే నేను వచ్చేసి సగ్గుబియ్యం నానపెట్టేస్తున్నాను కదా, ఫస్ట్ డే చేసే కవ్వలేదు. అందుకే సెకండ్ డే ఆ సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నాను, దేవుడికి నైవేద్యంగా పెడతామనేసి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి సగ్గుబియ్యం వేసాను. తర్వాత పాలు పోసి ఇలా బాగా బాయిల్ చేసుకుంటున్నాను. సగ్గుబియ్యం బాగా బాయిల్ అయ్యే వరకు. బాగా నాని కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 4 ఇలాచీ వేసాను, 4 to 3. తర్వాత ఇక్కడ పచ్చి కొబ్బరిని తురుముకుంటున్నాను పాయసం లేకనేసి. డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు, నాకు ప్రస్తుతానికి లేవనేసి నేను జస్ట్ సింపుల్గా చేసేస్తున్నాను. ఇలా సగ్గుబియ్యం హాఫ్ కుక్ అయిన తర్వాత షుగర్ వేసేసుకుంటున్నాను. నాకు స్వీట్ ఎంత కావాలో అంత షుగర్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా మీడియం టేస్ట్లో చేశాను. ఇంకా తర్వాత షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకుంటున్నాను. అలాగే సగ్గుబియ్యం కూడా బాగా కుక్ చేసుకుంటాను. ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది, ట్రాన్స్పరెంట్ అయిపోయింది అనమాట సగ్గుబియ్యం కూడా. సాబుదానా అంటారు కదా, అదే. ఇలా బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయేసింది. ఇంకా ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తాను. ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది కదా చూడ్డానికి అనేసి. ఇది వచ్చి ఆప్షనల్ అనమాట, నేనైతే వేసాను. సాఫ్రన్ ఉన్న వేసిన బాగుంటుంది, సాఫ్రన్ లేదు, అందుకే నేను జస్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదు, అందుకని కొబ్బరి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నాను, తురిమింది. ఇంకా బాగా మిక్స్ చేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకుని బాగా కుక్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను గీ యాడ్ చేస్తున్నాను. ఇంకా గీ వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇలా బాగా కుక్ అవుతుంది కదా. సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అయిపోయింది, బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చిల్లి ప్లేట్ ఉంటుంది కదా, మూత, అది పెట్టుకుంటున్నాను. అదైతే ఆవిరంతా బయటికి పోయేస్తుంది, మళ్ళీ ఎక్కువ ఓవర్ కుక్ అవుతుంది అనమాట. అందుకనేసి ఇలా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. దేవుడికి అయితే సపరేట్గా తీసి పెట్టేశాను ఫస్ట్గా. అమ్మని ఇక్కడ పిల్లలకి అయితే వేసి ఇచ్చేస్తున్నాను తినేకి. ఇంకా వీళ్ళు తిని బయట ఆడుకునేకి పోవాలన్నమాట, అందుకే ఫాస్ట్గా తినేస్తూ ఉంటాను నేను ఆడుకునేకి పోవాలి అనేసి. మా చిన్న బాబు తింటేనే పంపిస్తాను అన్నాను, అందుకు అలుగుండనమాట, నేను పోతాను ఆడుకునేకి అనేసి. మా పెద్ద బాబు అయితే ఆడి టయర్డ్ అయ్యి వచ్చేసిండు. ఇంకా తినమంటా ఉన్నాను చిన్న బాబునైతే. నాకొద్దు, నేను పోతాను ఆడుకునేకి అంటా ఉండు. ఇక్కడ పాప అయితే రెడీ అయిపోయింది తినేసి ఇంకా పోయేకి. ఇంకా పిల్లల్ని ఆడుకునేకి పంపించేసిన తర్వాత ఇంకా నేను దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంకా పాయసం చేశాను కదా, కొంచెం కూల్ అయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టాలనేసి, అందుకే ఫస్ట్ దేవుడికి సపరేట్గా తీసి పెట్టేశాను. కొంచెం కూల్ అయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను. ఇలా పూజ అయితే చేసుకున్నాను. 5 ఒత్తులు వేసుకున్నాను కామాక్షి దీపంలో. 5 ఒత్తులు వేసుకుని అలా దీపం పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డేది, అంటే ఈ రోజుది 3rd డే ఆఫ్ నవరాత్రిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నైట్ అన్నం కొంచెం మిగిలిపోయింది, అందుకే రైస్ తోటి నేను రోటీ చేద్దాం అనేసి చేసుకుంటా ఉన్నాను. మిక్సీ జార్లో వచ్చేసి రైస్ వేసాను, కుక్ చేసిన రైస్. కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను, కొన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసాను, ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండిని మళ్ళీ రైస్ని వచ్చేసి ఫస్ట్ ఇలా బాగా బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని బాగా బ్లెండ్ చేసేసుకుంటాను స్మూత్ పేస్ట్గా ఇలా. ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. నాకు బాగా మిక్స్ చేసుకునేటట్టు ఉండే బాగా పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇంకా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, బ్యాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాటర్ అంతా బాగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి, అందుకే నేను ఇంకా బియ్యం పిండి వేసుకుంటా మిక్స్ చేసుకుంటున్నాను. ఎలా మిక్స్ చేయాలంటే మనకి చపాతీ పిండి ఎలా ఉంటుంది
అలా రావాలన్నమాట. ఒక డో లాగా మెత్తగా. ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆట కూడా వేసాను, గోధుమ పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. చపాతీ పిండి ఎలా ఉంటుంది మనకి అలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చేతికి ఆయిల్ వేసుకుంటా మిక్స్ చేసుకున్నామంటే మనకి చేతికి అంటుకోదు. ఇలా చపాతీ పిండి డోలాగా వచ్చేసింది కదా, ఇలా చేతికి అయితే ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను. మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. మళ్ళీ అదేలాగా కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. కొంచెం బియ్య పిండి కూడా వేసాను కదా, అందుకనేసి ఇక్కడ కౌంటర్ టాప్నే చేసుకుంటున్నాను నేను. నాకు చపాతీ చేసే కర్ర ఉంది, మళ్ళీ పీట ఉంది కదా చపాతీ చేసుకునేది. ఆ స్టోన్ అయితే చాలా హెవీ, ఇక్కడ పెట్టుకునేది కూడా నాకు స్పేస్ లేదనేసి ఆ స్టోన్ అయితే ఎత్తి పెట్టేశాను. అందుకే ఇక్కడ కౌంటర్ టాప్ పైన చేసేసుకుంటున్నాను. ఇలా బాల్స్ అని చేసేసుకున్నాను. ఇప్పుడు బియ్య పిండిలోనే అద్దుకొని నేను చపాతీలాగా చేసేసుకుంటాను. మరీ పలసంగా కాకుండా మరీ థిక్గా కాకుండా నేను ఇక్కడ చపాతీలాగా రుద్దేసుకుంటున్నాను. ఇలా రుద్దేసుకున్న తర్వాత సైడ్స్లో అంతా మనకి క్రాక్స్ వచ్చాయి కదా, చేసుకుంటే ఒకలాగా ఉంటుంది అనేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇక స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టాను హీట్ అయ్యేకి. ఇక ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా చేసుకున్న చపాతీని అయితే వేసేసుకుంటున్నాను ప్యాన్ పైన. ప్యాన్ అయితే బాగా హీట్ అయితేనే మనకి బాగా కాలుతాయి అన్నమాట, బాగా పొంగద్ది కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మనకి రైస్ కూడా వేస్ట్ అవ్వదు. చాలా ఐటమ్స్ అయితే చేయొచ్చు రైస్ తోటి, లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి అన్నం వేస్ట్ అవ్వకుండా. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకుంటున్నాను. బాగా బబుల్స్ వచ్చేసినాయి కదా, పొంగుతూ ఉంది, బాగా పొంగుద్ది కూడా మనకి ప్యాన్ బాగా హీట్ అయితే మాత్రం. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకుంటాను నేను 2 సైడ్స్. ఇక్కడ రోటీస్ అయితే కాల్ చేసుకుంటున్నాను నేను, లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి రోటీ. బయట అయితే వాన వస్తూ ఉంది, ఇంకా అందుకని వేడివేడిగా పిల్లలకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. వాన వస్తూ ఉంటే చల్లగా క్లైమేట్ ఉంటే వేడివేడిగా తినమంటే చాలా సూపర్గా ఉంటుంది కదా. ఇంక ఇలా బయట అయితే వాన వచ్చేస్తూ ఉంది, వేడివేడిగా పిల్లలకి అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో రోటీ అయితే రెడీ అయిపోయినాయి. నేను గోధుమ పిండి వేసాను కదా, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. గోధుమ పిండి వేయకపోతే మనకి వైట్గా ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది అన్నమాట, టమాటో ఆనియన్ చట్నీతో పాటు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఒక 11:30, 12 అయింది. వాన అయితే చాలా జోరుగా వస్తూ ఉంది. క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది, కానీ బట్టలు మాత్రం ఆరనే అంటేనే ఒక 2 డేస్ అయింది బట్టలు ఉతికేసి. బట్టలు అయితే ఆరనే లేదు, 2 డేస్ నుంచి కంటిన్యూగా వాన అయితే వస్తూనే ఉంది. ఇంకా బట్టలు ఏం చేయాలో అర్థమే కావటం లేదు. ఆరేసుకునేకి నాకు స్పేస్ కూడా లేదు ఇక్కడ. అలాగే ఆరేసుకోవాలి, నైట్ తీసుకొచ్చి ఇంకా ఇంట్లో ఫుల్ ఆరేసేయాలి, లేదంటే వాసన వచ్చేస్తాయి. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఇలా దాల్ చేస్తున్నాను. కందిపప్పు తీసుకున్నాను, మళ్ళీ రెడ్ గ్రామ్ దాల్ అంటారు కదా ఆ దాల్ తీసుకున్నాను. ఇంకా మునగాకు, ఇలా మునగాకు అయితే వాష్ చేసి వేసేసుకున్నాను పప్పులో. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను, 3 or 4 పచ్చిమిర్చి. మళ్ళీ 2 టమాటోస్ కట్ చేసి వేసాను, ఒక 3 గార్లిక్ పాట్స్ వేసాను. తర్వాత పసుపు, కొంచెం కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి స్పైసీ ఉంది, 4 వేసాను కదా అందుకే కొంచెం కారం వేసాను. ధనియా పౌడర్, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఇంక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు.
చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు పప్పు అయితే మాత్రం. ఒక 3 విజిల్స్ వచ్చింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మునగాకు పప్పు అయితే కుక్ అయిపోయింది. దాల్ బాగా కుక్ అయింది. ఇంకా నేను ఎనుపుకుంటాను పప్పుని అయితే పప్పు గుత్తితోటి. ఇలా బాగా కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు పప్పు అయితే. ఇంకా పప్పునైతే బాగా మెదుపుకుంటాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర. మనకి తాలింపే మనకి గార్నిష్ ఇస్తుంది అనమాట. కర్రీస్ దేనికైనా కానీ మెయిన్గా దాల్కి అయితే ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం అంటే రెగ్యులర్గా వేసే కన్నా ఆ తాలింపే మనకి పప్పుకు వచ్చేసి గార్నిష్ అవ్వద్ది. ఇలా తాలింపు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ముందే కట్ చేసి పెట్టేశాను. ఆనియన్ మళ్ళీ గార్లిక్ వచ్చేసి లైట్గా క్రష్ చేసి పెట్టేశాను. ఆనియన్ మళ్ళీ గార్లిక్ని బాగా ఫ్రై చేసుకుంటాను, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బాగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మళ్ళీ కరివేపాకు అవి యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు కుక్ అయిన దాల్ వేసేస్తున్నాను. ఇప్పుడు కుక్ చేసుకున్న దాల్ వేసేసాను. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసి కుక్కర్లోనే ఇంకా యాడ్ చేసేస్తాను. ఆ వాటర్ కూడా నేను పప్పులో పోసేస్తాను. తర్వాత సాల్ట్ అవి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకుంటాను. కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుంటాను. చింతపండు పులుసు వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను వేసింది కూడా 2 టమాటోసే కదా, అంత పులుపని ఏమి ఉండదు. అందుకని నేను టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి నేను ఇంకా బాగా కుక్ అయ్యి వదిలేస్తాను. ఒక 5 to 10 మినిట్స్ పైన బాగా బాయిల్ చేసుకుంటాను. ఇప్పుడు పప్పు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్ దాకా బాగా బాయిల్ చేసేసుకుంటాను. బాగా పప్పు అయితే బాగా మరగద్ది కదా, అలా బాగా బాయిల్ చేసేసుకుంటాను పప్పుని. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. ఇప్పటిదాకా అయితే నేను సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కర్రీకి సరిపడినంత. ఇంకా ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి బాగా బాయిల్ చేసుకుంటాను పప్పుని అయితే. అక్కడైతే పప్పు బాయిల్ అవుతుంది కదా, సైడ్ డిష్ అనేసి నేను ఇక్కడ పొటాటో ఫ్రై చేద్దాం అనుకునేసి ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తర్వాత బియ్యపిండి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ జీరా పౌడర్ కొంచెం వేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకుంటాను. స్పైసెస్ మనకి ఏం కావాలో అవి అయితే యాడ్ చేసుకోవచ్చు, మనకు ఏం అవైలబుల్గా ఉంటాయో అవి. ఇక్కడ గరం మసాలా వేసాను. తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్, మళ్ళీ ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సరిపడినంత కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఫ్రై చేసుకున్న తర్వాత. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత సరిపడిన సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నాకు అంతలోపల ఇక్కడైతే పప్పు అయితే బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సరిపడిన సాల్ట్ వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. ఇలా నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు స్పైసెస్ అన్నీ బాగా పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటాను.
ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి. మనకి మధ్య మధ్యలో అలా గ్రీనిష్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకు చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. అందుకే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసాను. ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా మిక్స్ చేసుకుంటాను పిండిలో. పిండి అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పొటాటోస్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను రౌండ్ స్లైసెస్గా. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటర్లో వేస్తే మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, అందుకే నేను వాటర్లో వేసాను. ఇలా తీసేసుకొని ఒక్కొక్కటి మనం పిండి అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిలో డిప్ చేసుకునేసి అవన్నీ ప్యాన్ పైన ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక ఒక్కొక్క స్లైస్ తీసుకొని ఇలా పిండిలో అయితే కోట్ చేసుకుంటున్నాను. నేను పొటాటోస్ని బాగా పిండిలో ఇలా కోట్ చేసి సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. అంతలోపల ప్యాన్ కూడా హీట్ అయిపోతుంది. ఇలా కావాల్సినవన్నీ ఇలా బ్యాటర్లో బాగా కోట్ చేసుకుంటున్నాను నేను పొటాటో స్లైస్ని. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను పొటాటోస్ ఉన్నాయి కదా కోట్ చేసి పెట్టుకొని పిండిలో, అవే యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు పొటాటో స్లైసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటాను. 2 సైడ్స్ తిప్పుకుంటా స్లోలో పెట్టుకొని కాల్చుకుంటాను. అప్పుడే మనకి బాగా లోపలంతా బాగా కుక్ అవ్వద్ది. లేదంటే పైన మాత్రమే బాగా మాడినట్టు అయిపోద్ది, లోపలైతే కుక్ అవ్వదు. మళ్ళీ స్పైసెస్ కూడా మనకి మాడిపోతాయి అన్నమాట. అందుకే స్లోలో పెట్టుకొని కాల్చుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి సైడ్ డిష్కి అయితే. ఈ పొటాటోస్ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. నేను పప్పు చేశాను కదా, సైడ్ డిష్కి అయితే చాలా బాగున్నాయి. ఇలా చెక్ చేస్తున్నాను కుక్ అయిందా లేదా అనేసి. ఇంకా కుక్ అయిన తర్వాత తీసేసుకుంటున్నాను. ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా, వాన వస్తూ ఉంది. అందుకే వేడివేడిగా ఇలా చేసేసి పిల్లలకి ఇచ్చేస్తాను. ఇలా స్నాక్స్గా కూడా తినచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. రైస్ అయినా దాల్ ఇలా పెరుగు అన్నంలోకి ఇలా కూడా సైడ్ డిష్గా తినచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఇలా అన్నీ కాల్చి తీసుకున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి పప్పులోకి అయితే. ఇంకా వేడివేడి అన్నంలో వేడివేడిగా పప్పు మళ్ళీ పొటాటో స్లైసెస్ చాలా సూపర్గా ఉన్నాయి. బయట క్లైమేట్ అయితే ఇలా ఉంది. చాలా జోరుగా వస్తుంది వాన అయితే. తెలుస్తూ ఉంది కదా, చాలా జోరుగా వస్తుంది వాన. నేను జోరుగా వస్తుంది కదా అనేసి ఇంకా బట్టలన్నీ లోపల వేసేసాను. ఇంకా నేను బట్టలు తీసే చూసి ఇంకా పిల్లలు కూడా బయటకు వచ్చేసి వానలో ఆడుతూ ఉండరు. సరే ఆడుకొని వెళ్ళే, ఇప్పుడే కదా ఆడేది, ఇంకా పెద్ద అయితే ఆడేకి అవ్వదు కదా అనేసి ఇంకా వదిలేసాను పిల్లల్ని. ఒక 10 to 15 మినిట్స్ అలా ఆడుకొని ఇచ్చాను. ఎక్కువసేపు అయితే కాదు, చాలా జోరుగా అయితే వస్తుంది వాన. అందుకే ఒక 10 to 15 మినిట్స్ ఆడుకునేకైతే వదిలేసాను. ఇంకా పెద్ద అయితే ఎలాగో ఆడుకోలేము. ఇప్పుడు నాకు ఆడాలని ఉన్నా కానీ ఆడలేను. ఎందుకంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ నుంచి ఆడలేము. మైగ్రేన్ ఉంది, సైనస్ ఉంది. ఈ వాటర్లో కానీ ఆడామంటే ఇంకంతే. ఇంకా పిల్లలు ఈ టైంలో ఆడకపోతే ఇంకెప్పుడు ఆడతారు అనేది వదిలేస్తాను. ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆడుకోవాలనుకుని ఆడుకోలేరు కదా, అందుకే ఇలా వాన వచ్చినప్పుడు ఆడుకోవాలనుకున్న పెద్ద వదిలేస్తాను కొంచెంసేపు. ఇలా చాలా హ్యాపీగా ఆడుకునేండ్రు. ఒక 10 to 15 మినిట్స్ అయినా కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆడుకునేండ్రు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.